విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు కాకినాడకు చెందిన ది షైన్ సంస్థ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ ను నిర్వహించారు. కాకినాడ మేవ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చి తమ ప్రతిభను కనపరిచారు. విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు కాకినాడలోని ప్రముఖ పాఠశాల విద్యార్థులను ఆహ్వానించి ది షైన్ సంస్థ వారు వక్తృత్వ పోటీలు, క్విజ్, చిత్రలేఖనం మరియు ఆబ్జెక్టివ్ పరీక్షల రూపంలో 4 రకాల టాలెంట్ టెస్టులు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ది షైన్ టీం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు మరియు ఐకమత్యాన్ని స్థాపించేందుకు వారికి ప్రత్యేక వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తుందని, అందులో భాగంగానే విద్యార్థుల్లోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ విధంగా టాలెంట్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. మేము ఈరోజు జనవరి 4th కాకినాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి 8th, 9th, 10th పిల్లలకి టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేశాము జమాల్ మేవా ఫంక్షన్ హాల్లో. ఈ టాలెంట్ టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి వాళ్ళకి మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ది షైన్ ఇన్స్టిట్యూట్ ప్రతి సంవత్సరం ఈ టాలెంట్ టెస్ట్ని ఎంతో ప్రెస్టీజియస్గా మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం టాలెంట్ టెస్ట్కి ఆల్మోస్ట్ 40 స్కూళ్ళు పైన పార్టిసిపేట్ చేసి 550 మంది పిల్లలు అయితే రావడం జరిగింది. బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రైవేట్ స్కూల్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్. ది షైన్ ఇన్స్టిట్యూట్ ఇటువంటి టాలెంట్ టెస్టులు ఎన్నో గతంలో చేసింది, భవిష్యత్తులో కూడా మరెన్నో చేస్తుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్టూడెంట్స్లో అలాగే సొసైటీలో నైతిక విలువలను పెంపొందించి అందరిలో కూడా కులమత భేదాలు లేకుండా సర్వమానవులు సమానము, మనం అందరం కూడా ఐకమత్యంతో జీవితం గడపాలి, మన దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ షైన్ ఇన్స్టిట్యూట్ పనిచేస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు జనవరి 4th టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేశాము. మరింత భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి